హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? సో ఈ వీడియోలో మనం మేడారంకి వెళ్ళిన వీడియో అయితే ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము మేడారంకి వెళ్ళే వరకు అయితే నైట్ అయిపోయింది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడ గుడి దగ్గరనే బస్సు ఆపేసి అక్కడ మేము ఉండడానికైతే రూమ్స్ అయితే చూసుకున్నాము. అసలు రూమ్స్ అసలు ఎంత రేట్ ఉన్నాయంటే అంత రేట్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2000 3000 అట్లా ఉన్నాయి రూమ్స్. అవి కూడా చిన్న రూమ్సే, పెద్ద రూమ్స్ కూడా కావు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్ని గ్రీన్ ఉన్నాయి కదా. లాస్ట్కి అయితే మాకు దీంట్లో అయితే రూమ్ దొరికింది. రూమ్ వచ్చేసి 1200 అంట. అది కూడా చిన్నగానే ఉన్నాయి. అప్పటికి అవి కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా అక్కడికైతే అంత నైట్లో కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు భక్తులు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ నైట్ అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడైతే వండేసుకొని తినేసి పడుకున్నాము. పడుకునే వరకే మాకు 2:30 3 అయ్యింది. మార్నింగే లేచి మళ్ళీ మేము అమ్మవారి దర్శనంకి వెళ్ళాలి కాబట్టి పిల్లలు వంట అయినంతసేపు ఆ తంబోలా అవన్నీ ఆడుకుంటూ కూర్చున్నారు. అప్పటికి ఇంకా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు, ఫుల్గా మంది అయితే. అప్పటికే అనుకున్నాము పొద్దున ఎంతమంది ఉంటారో గుడి దగ్గర అనేసి. చేస్తే అయ్యి కొంచెం సరిపోయింది కానీ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలందరూ అయితే బ్రష్ కూడా వేసుకొని అయితే కూర్చున్నారు అనమాట. ఇక మా మరదలు ఇంకా మా యారాలు ఇద్దరు కలిసి అయితే పూరీలకు ప్రిపేర్ చేస్తున్నారు. నేను కూడా ప్రిపేర్ చేసినాను, కానీ నేను వీడియో కూడా తీసినాను అనమాట. అట్లానే ఇక నవీనన్న అయితే పూరీలు ఫ్రై చేసిండు. అట్లనే అత్తమ్మ పూరీలు నూనెలు వేసుకుంటూ కూర్చుంది అనమాట. ఈ విధంగా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసిర్రు. టిఫిన్ తిన్న తర్వాత అయితే మేము జంపన్న వాగు దగ్గరికి వెళ్ళినాము. అక్కడ ఒక గంటన్నర అట్లా తర్వాత అయితే మేము అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళినాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
చాలామంది భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చేసినారు. మేమైతే ఇంకా జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడైతే కమాన్ ఉంది అమ్మవారిది, సమ్మక్క సారక్క అమ్మవారిది అయితే కమాన్ ఉంది. ఆ కమాన్లో నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉంది జంపన్న వాగు, రైట్ సైడ్లో కూడా జంపన్న వాగు ఉంది అనమాట. అక్కడ స్నానాలు చేయడానికి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది, రైట్ సైడ్ నుంచి కూడా ఉంది, మనకి కింది నుంచి కూడా ఉంది. కావాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ లాగా ఉంది కదా, దాని కింది నుంచి కూడా ఉంది. అక్కడనే ఇంకా బెల్లము, కొబ్బరికాయలు, అమ్మవారి పూజ సామాన్లు కూడా అక్కడ అమ్ముతున్నారు. ఇంకా మా పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారు జంపన్న వాగులు అయితే. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినాం అనమాట ఫ్యామిలీతోని, మొత్తము మా అత్తగారి సైడ్ నుంచి అనమాట మొత్తం మేము వెళ్ళడము. ఫస్ట్ టైం అయితే వెళ్ళినాము. మా అత్తమ్మ వాళ్ళు అయితే వాళ్ళు వెళ్తూనే ఉంటారనమాట, వాళ్ళందరూ కలిసి. మేమందరం కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము, కానీ మంచిగా అనిపించింది. కానీ దర్శనం టైంలో అయితే దర్శనం ఎట్లా జరిగిందో మీరు వీడియోలో చూడొచ్చు. చాలా కష్టంగా దర్శనం జరిగింది. అది ఎట్లా జరిగిందో చూడాలంటే వీడియో మొత్తం చూడాలా. జంపన్న వాగులో అయితే కొంచెమే నీళ్ళు ఉన్నాయి. మనము నార్మల్గా యూట్యూబ్లలో వీడియోస్లలో చూసినప్పుడు ఫుల్ ఉండే నీళ్ళు. మేము వెళ్ళినప్పటికైతే అంతగానం అయితే నీళ్ళు లేవు, సగం వరకే ఉన్నాయి నీళ్ళు అయితే. ఆ సగం వరకు నీళ్ళలోనే మా పిల్లలు అయితే స్నానాలు చేసి ఫుల్ ఎంజాయ్ చేసారు. మేమైతే అక్కడ నల్లల కింద అయితే, సో మీరు వీడియోలో చూడొచ్చు, అక్కడ వాటర్లో కూడా మస్తు మంది స్నానాలు చేస్తున్నారు. కొంతమందికి అయితే ఆ వాటర్లో దిగంగానే అమ్మవారు అయితే వచ్చేసింది. మీరు ముందు వీడియోలో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్తే కూడా ఎవరెవరికైతే అమ్మవార్లు వస్తారో, సమ్మక్క సారలమ్మ ఎవరెవరికైతే వస్తారో వాళ్ళు ఆ జంపన్న వాగులో దిగంగానే అయితే వాళ్ళకు పూనకం అనేది వచ్చిందనమాట. శివముగిర్ అన్నట్టు ఆ నీళ్ళల్లోనే. సో వీడియో చూసేవాళ్ళు మీకు సమ్మక్క సారక్క గురించి, మనము నిలువెత్తు బంగారం మొక్కుకుంటాం కదా, ఆ మొక్కుకునే బంగారం మనం గుడి దగ్గరనే వేయొచ్చా లేకపోతే మనం ఇంటి దగ్గర పూజ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చా? కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ముగ్గురు ఒక దగ్గర నిలబడు.
టోటల్ సేమ్ సేమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే సమ్మక్క సారక్క దర్శనంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనకైతే ఇవన్నీ షాపులు ఉన్నాయన్నమాట. అమ్మవారి ఫోటోలు, అమ్మవారికి సంబంధించిన కుంకుమలు, పసుపులు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ చూడండి, బెల్లం అంతా బండ్లలో పెడుతున్నారు. ఇక్కడనే మా మరదలు వాళ్ళ బిడ్డకి నిలువెత్తు బంగారం ఇస్తాను అమ్మవారికి దండం పెట్టుకుంది కదా, ఇక్కడైతే ఇచ్చారనమాట ఈ షాప్ దగ్గర. రెండు కొబ్బరికాయలు కూడా ఉన్నాయా? రెండు కొబ్బరికాయలు ఇచ్చి ఇక్కడనే కొనుక్కొని చేసుకోవాలా? రెండు ఒక్కటే దగ్గర కవర్లు చూపి రెండు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మేమైతే అమ్మవారికి బంగారం కూడా తీసుకొని అమ్మవారికి ఎక్కినీకైతే తీసుకుంటున్నాము. అట్లనే మా అమ్మ కూడా పైసలు ఇచ్చింది అన్నట్టు. మేడారం పోతున్నాం అంటే అమ్మవారికి మా అమ్మ వాళ్ళ తరఫు నుంచి అమ్మవారికి బంగారం ఎక్కిమని చెప్పి అయితే మా అమ్మ అయితే పైసలు ఇచ్చింది. మమ్మీ కూడా మేమే తీసుకున్నాం అన్నట్టు. తీసుకొని ఇప్పుడైతే మనము సమ్మక్క సారక్క దగ్గరికి అయితే గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెప్పులు మా చెప్పుల కాడ కూడా కొట్లాడుకుంటుగా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే అమ్మవార్ల గద్దెల దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాము. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అమ్మవారికి బంగారం తీసుకొని అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే వచ్చారు. మేము బయట నుంచి లోపల దాకా మంచిగా నార్మల్గానే వచ్చినాము, మంచిగా అయిపోతుంది దర్శనం అన్నట్టు వచ్చినాము. కానీ ముందరికి వెళ్ళిన తర్వాత చూస్తే అయితే మస్తు మంది అంటే మస్తు మంది. మేము ఇన్ని గుళ్ళకు పోయినాం కానీ మరీ ఇట్లా తొయ్యడము చేయడము ఈ గుళ్ళనే చూసినాము, ఏ గుళ్ళు అయితే చూడలేదు. అంతమంది అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూస్తలే. మా ఊళ్ళో అయితే మొత్తం ఎంతమంది, సో మా పోరోళ్ళు వచ్చేసి 8 మంది మొత్తం పిల్లలు. ఆ 8 మంది పిల్లలను పట్టుకొని ముందల వెనకాల మా వాళ్ళంతా నిలబడ్డారు. అయినా కానీ అక్కడ ఎంత తోసిర్రు అంటే పిల్లలని అంత తోసిర్రు. మా పెద్ద బిడ్డ అయితే మస్తు అంటే మస్తు ఏడ్చింది. ఆమె ఏడ్చే వరకనే మేము సగం ఆ లోపల దాకా మొత్తం అంతా లోపల దాకా వెళ్ళలేదు. అందరిని ఒత్తేసినారు. మాకు దర్శనం అయితే అక్కడ మెయిన్గా జరగలేదు. వెనకాల నుంచి అయితే వచ్చి అమ్మవారిని అయితే కుల్లగా దర్శనం చేసుకున్నాము. మరి ఇంకా ఎక్కువ ఉంటుందంట, ఎందుకంటే అక్కడ పూజ చేసి అన్న వాళ్ళు అయితే చెప్పినారు. మామూలుగా వాళ్ళని అడిగినాము, అందరిని ఒత్తేసినారు ఏందన్నానంటే ఇది ఇంకా తక్కువ అమ్మ, ఇంకా మస్తు మంది అయితే వచ్చేస్తూ ఉంటారంటే వచ్చేటోళ్ళు వస్తారు కానీ కొంచెం పిల్లలు ఉన్న కాడ కొంచెం చూసుకొని ఉండండి. ఎందుకంటే మేము మస్తు గుళ్ళు తిరిగినాం కానీ ఇంత రష్ అయితే ఎక్కడ చూడలేదు. మరీ పిల్లలను తోసేసిర్రు, ఎట్లా పడితే అట్లా ఒత్తేసినారు. పిల్లలు అయితే ఏడ్చుకున్నారు ఫుల్గా. మాకైతే అక్కడ నిలబడినంతసేపు అయితే ఫుల్ గాబర అయిపోయింది. బయటకైతే వచ్చేసి వెనకాల సైడ్ నుంచి అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. సో చూస్తురు కదా, మేము ముందల నుంచి వెళ్ళనీకైతే మాకైతే అస్సలు వీలు కాలేదు. అందుకని వెనకాల నుంచి అయితే వచ్చినాము. అమ్మవారిని అయితే వెనకాలకించి అయితే దర్శనం చేసుకున్నాము. వెనకాలకించి అయితే ఫుల్ కుల్ల అయింది దర్శనము. అన్న అయితే మేము తీసుకొచ్చిన బంగారం అయితే గద్దెల మీద దాకా ఆ అన్న చేతుల ద్వారా అయితే అమ్మవారికి బంగారం అయితే సమర్పించినాం అన్నట్టు. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మేము మా అమ్మ వాళ్ళతో వస్తున్నాం అన్నట్టు. మా అమ్మ మొక్కుకుంది వాళ్ళ చెల్లెల కోసము, తన పెళ్ళి కుదిరితే ఆమంత నిలువెత్తు బంగారం ఇస్తా అని ఆ సమ్మక్క సారక్కకైతే మొక్కుకుంది అన్నట్టు. ఆ అమ్మవారికి మొక్కుకున్న ఒక 15 డేస్కో ఏమో మా పిన్నికి
పెళ్లి సంబంధం కుదిరింది, మ్యారేజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమంతా నిలువెత్తు బంగారము ఆ అమ్మవారిది మొక్కు చెల్లించుకోనికైతే మేము నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ సమ్మక్క సారక్కకి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో సమ్మక్క సారక్క దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. గద్దెల దగ్గర కూడా మంచిగా వీడియో తీస్తాయి, ఎందుకంటే మనకి ఇంతమంది ఉండడం వల్ల వీడియో తీసుకోనికి రాదు, మనకు అమ్మవారి దర్శనం కూడా సరిగ్గా కాలేదు. కాబట్టి నెక్స్ట్ అన్న ఏందన్నా ఇంతమంది ఉంటారా? మొత్తం పిల్లలంతా ఒత్తేసారు, అందుకే వెనకాలకి వచ్చినాం. అన్న కొంచెం కుంకుమ ఉంటే మన అన్న కుంకుమ పసుపు గిట్ట ఇ అన్న. థ్యాంక్స్ అన్న. ఏమైనా ఉంటే చిల్లర. సో చూస్తారు కదా, అమ్మవారి దర్శనం అయితే ఆ విధంగా అయితే జరిగింది. మేము ఎక్కడైతే ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. మళ్ళీ అక్కడ ఇస్తరాకులలో అయితే అమ్మవారి ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదంకి మళ్ళీ పూజలు చేసి ఆ ప్రసాదం ముందల అయితే మళ్ళీ శాఖ పోసి అట్లనే కోళ్ళని అయితే పోసి వండుకొని తినేసి అక్కడ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరినాం అన్నట్టు. ఈ వీడియోలో మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మొత్తం అదే ఉంటుంది. ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ మమ్మీ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా ఆ వీడియో కూడా అమ్మవారి గద్దెల దగ్గర క్లియర్గా వీడియో మంచిగా తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కూడా అనుకున్న పనులన్నీ బాగా జరుగుతాయని అయితే మస్తు నమ్ముతారు చాలా మంది. ఆ అమ్మవారి భక్తులను చూస్తేనే తెలుస్తుంది. మేము కూడా నమ్ముతాము ఈ అమ్మవారిని. ఇప్పుడు ఏం చేస్తున్నా?
పొద్దున పంపిస్తా. ఇక్కడ చింతపూలు ఉన్నది పక్కన, ఇక్కడ పెద్ద సింహం, అడవి పులి. ఆడిపులే అండి నువ్వా? ఆడపిల్లవు నువ్వు. పులి అమ్మవారు అది చూడు, అమ్మవారు ఆడి పులి లేదా? ఉంది ఉంది మరి అరే నేనేమన్నా ఆడపులే అంటారు, మళ్ళీ నేనేమో అన్నది ఆడపులే. ఆడపిల్ల అంట, ఆడపులి అని ఆడపిల్లలే ఆడపులే. అమ్మో ఇప్పుడు ఉన్నాము ముగ్గురం. మీ బాగున్నాడు డైలాగ్ కొట్టి కానీ మా బొమ్మడి చేసిండ్రు. అవును నాకు అదే గుర్తు. ఏం లేవు. లైట్ వస్తాను సో చూస్తారు కదా, ఇప్పుడైతే మా వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పంచి డైలాగులు అయితే వేస్తున్నారు. ఇదంతా మెమరీస్ కోసమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో చూసినప్పుడల్లా బాగా గుర్తొస్తుంది కదా, అందుకని అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని తర్వాత మేమందరం అయితే అన్నం గిట్ట తినేసి బయలుదేరినాం అన్నట్టు ఇంటికి వెళ్ళే మూమెంట్లో బస్సులో కొన్ని విధ్వంసాలు అయితే జరిగినాయి అన్నమాట. ఆ జరిగిన విధ్వంసాలు ఏంటో తెలుసుకోవాలంటే కూడా వీడియో మొత్తం చూడాల్సిందే. ఎందుకంటే మా ఊళ్ళో దాంట్లో ఎవరెవరి దగ్గర ఎట్లాంటి టాలెంట్స్ ఉన్నాయో చూడండి. ఎవరి టాలెంట్ బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పాట వస్తుంది, పాట చూడండి. నోట్లకెచ్చి బయటకు వస్తుంది, పాట వచ్చేస్తుంది. వచ్చింది కమాన్ కదా అందుకో పాట వస్తుంది. జబర్దస్త్ పాట ఇది. అలా పాట మంచి కూడా ఇప్పుడు సినిమా చూపిస్తాను. అయ్యో
సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లానే వీడియో ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మమ్మీ వాళ్ళతోని సమ్మక్క సారక్క జాతరలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.